అబ్బబ్బబ్బబ్బా ఏం కదులుతున్నాయి చూడండి సన్న చేపలు చూస్తున్నారు కదా మీరే మగడా తిరుగుతున్నాయి అసలు పైన చూసేటప్పటికి పెద్ద జిలేబులు అవి తిరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రమరాలాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కొత్తగా లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే మేము కొండ కింద అయితే పెద్ద కాలువ ఉన్నది. కాకపోతే ఆ కాలువ ఉన్నా కానీ నీళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ తూము ఉందో, తూములో అయితే ఉన్నాయి చేపలు. కొంచెం నీళ్ళల్లో చేపలు ఉన్నాయి. మీరే చూద్దురండి ఒకసారి. అక్కడికైతే వాళ్ళెత్తునైతే వచ్చినాము. పైన చేరి చూస్తుంటే అర్థమైపోతున్నాయి ఎన్ని చేపలు ఉన్నాయి అనేసి. బా చూస్తున్నారు కదా, చేపలు సన్న చేపలు ఉన్నాయి. అక్కడక్కడైతే పెద్ద జిలేబులు కూడా కనిపిస్తున్నాయి. మరి జిలేబులు ఇక్కడికైతే జిలేబు లాగా కనిపిస్తున్నాయి. మరి కింద పోయి చూస్తే ఏం చేపలు అయితే తెలుస్తుంది. కానీ సన్న చేపలు మితమైన పెద్ద జిలేబులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఒకసారి. కాలువ పైన అయితే నీళ్ళు అయితే అక్కడ దాకా ఉన్నాయి, అంతకు మించి లేవు. మనకపోతే దూరంగా ఉన్నాయి నీళ్ళు. మనకైతే ఇక్కడ వరకే ఉన్నాయి. బాగా గెండుగా ఉన్నట్టుగా ఉంది. గెండి బాగా మితమైన గెండి చేప కూడా ఉన్నది. అవన్నీ అయితే ఇప్పుడు మనం కన్నాలతో నైసింగా పట్టేసుకుందామా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాగా కిందకైతే వచ్చేసినాము. చూస్తున్నారు కదా సన్న చేపలు. అబ్బబ్బబ్బబ్బా ఏం కదులుతున్నాయి చూడండి సన్న చేపలు. చూస్తున్నారు కదా మీరే మగడా తిరుగుతున్నాయి. అసలు పైన చూసేటప్పటికి పెద్ద జిలేబులు అవి తిరుగుతున్నాయి. ఇప్పుడు అవి అయితే కనబడటం లేదు. చూస్తున్నారు కదా ఎక్కడ తిరుగుతున్నాయో. ఇప్పుడు వాటి కోసం అయితే మా వాళ్ళు అయితే నైస్గా కన్ను వాళ్ళు అయితే వేసుకుంటూ వస్తున్నారు. ఇవి మామూలుగా బురదలు అయితే మనకి దొరికిపోతాయి. ఇవి రాళ్ళ సందున అయితే ఉన్నాయి. అయినా ట్రై చేద్దాం. మిత్తంగా అయిన నీళ్ళైనా ఉట్టి బండరాళ్ళు రాళ్ళల్లో అయితే వాళ్ళైతే వేస్తూ ఉన్నాము. వేసి తరుం పట్టాలి. ఇప్పుడు అయితే మేము స్టార్టింగ్లో అయితే మాకైతే పక్కెత్తి పడింది. చూస్తున్నారు కదా నీళ్ళల్లో అలా పడతాయి పక్కులు. చూస్తున్నారు కదా స్టార్టింగ్లో అయితే 8 చూడండి చేపలు 5-6 పడిపోయినాయి. చేసినాడు ఇప్పటికైతే. ఇంకా మనం చేపలు పట్టేదే ఉన్నది. కానీ మన పైన చేరి చూసిన పెద్ద చేపలు అయితే కనబడటం లేదు. ఏ రాళ్ళ సందలు ఉన్నాయో ఏమో మరి. టిఫన్ అయితే వదిలేట్టుకులేడు. మా ఆయన అయితే ఎత్తుకుని తిరుగుతా ఉన్నాడు చేపల కోసంకే. ఏదో చేప అయితే పడింది. చేపను దొక్కేస్తున్నాడు అంట. వాళ్ళని దొక్కేసినాడా? చూస్తున్నారు కదా మనకైతే చుక్కపక్కులు ఏడు ఎక్కువగా కొండ సైడ్ దొరికేది. మన బుడ్డ పక్కుల కన్నా చుక్కపక్కులే దొరుకుతాయి. చూస్తారు కదా ఎట్నాయో. ఆ చేపకి చుక్క ఉన్నది చూడండి, అంటే తొక్కడ ఉంటుంది చుక్క. అలా పడినట్టు మనం తీసుకుంటా ఉంటే మనకి కొరకైతే వచ్చేస్తాయి. ఇంకా కూడా చూడండి చేపలు తిరుగుతున్నాయి నీళ్ళ మీద. బా ఇవన్నీ పట్టాలంటే రాళ్ళ చందన చాలా కష్టం. దాటంగా ఉన్నాయి నీళ్ళు. మామూలుగా మన చెరువుల్లో కాలువల్లో అంటే రాళ్ళని చోటు కానీ పడితే మాత్రంకే మగడబట్టి వచ్చేటిని. వింటున్నారు కదా మీరే ఏం చెప్తున్నాడు. అది ఇప్పుడు పరిస్థితి. రాళ్ళు కానీ లేకుంటే యారకెట్నే పక్క ఎట్టయితే అవి సాధించినావు పక్కనే. అక్కడ 2 చేపలు అయితే దొరికినాయంట. 2 చేపలు అయితే పడినాయంట. బా అక్క ఏది ఎక్కడ పడినారు నాయన. 6 చేపలు 6 దాకా తిరిగితే ఇప్పుడు ఒక అంచునైతే ఒక్కేసురుగా 6 చేపలు అయితే పడిపోయినాయి. అలా తిరిగి పడుతున్నారు మా ఊళ్ళో అయితే చేపలు.
మామూలుగా ఎక్కసెక్కం దొరికితే మాత్రం ఆ చేపలు అయితే ఎత్తుక్కోరు. ఇప్పుడు లేవు కదా చేపలు దొరకలేదు కాబట్టి చిన్న చేపలైనా కూడా పట్టేసుకునేస్తున్నాం. రకరకాల చేపలు అంటే జిలేబు, పక్కి, ఎక్కువ జిలేబులు, పక్కులు ఉన్నాయి, బుడపక్కులు. అవన్నీ అయితే తీసి అయితే టిఫిన్లోకి అయితే వేసేసినారు. అక్కడ కదులుతున్నాయి అవి. చేప దొరికి కాలు కింద ఎట్టయితే అవి నెలలో చేరుకొని ఒకటో రెండో పడతా ఉంటాయి. తీసి అయితే పట్టి అయితే టిఫిన్లోకి అయితే వేసేస్తా ఉన్నారు. అలా ఒక్కొక్కటి పోగేస్తేనే కదా మనకు చేపలు అయితే దండుగా అవుతాయి. లేకపోతే మనకు ఒక్కేసురుగా అమాంతంగా పడిపోవు. ఇటుమిటి చోటలు అంటే రాళ్ళల్లో పట్టయితే చాలా కష్టం కాబట్టి మనం అలాగే పట్టుకోవాలి. కర్రలతో గెర్రలతో చేపలని ట్రై చేస్తున్నారు పట్టేదానికైతే. ఈ వారికైతే వాళ్ళు అయితే పడిపోయింది. ఆడ పడిపోయింది, రాయి వేసినాడు. నీకు ఆడబడింది చూడు. పెద్ద చేప పడింది ఆడ. అంటే మన పైన జరి చూసినాం కదా, ఆ చేప అయితే పడింది. పుల్లగాడి విరిగిపోయింది. అయినా ట్రై చేస్తున్నారు. అంటే ఇదిలిచ్చుకుని వెళ్ళిపోయింది ఆ చేప. కాసేపు కామ్గా అయిపోతే రావా వచ్చింది అయితే బయటపడి. తడుము రాళ్ళల్లో రాయలు ఎత్తి చూస్తున్నారు. వాళ్ళు తమాసమానం అయిపోయినా అంత కొద్ది నేలలో ఈ బండరాలు సందున నేలల్లో అంటే మాయమైపోవాలా. బండ్ల కింద దూరేస్తున్నాయి. బండ్లు లేకపోతే అయిపోతుంది. ఆకంతా కొట్ట పోగేస్తాం బయట. ఇక్కడైతే వాళ్ళలో చూడండి, ఒక బొడ్డపక్కి, ఒక జిలేబీ చేప అయితే పడిపోన్నది. అవి కూడా నైస్గా తీసేసుకోవాలి మనం. కానీ ఇంకా ఈ సైడ్కి రాలా ఇల్లు పడతానికి. ఆ వాళ్ళకానే చూడండి ఎట్ట తిరుగుతున్నాయో సన్న చేపలు. మస్తు తిరుగుతున్నాయి. ఉట్టి ఇవి బేడ్స్లు తిరుగుతున్నాయి. ఆ బేడ్స్లు అయితే దీంట్లో అయితే పడవు. ఆ వాళ్ళ మీదనే తిరిగిపోతున్నాయి. మేమైతే ఆ రాళ్ళల్లో అయితే కష్టపడి తిరిగి తరిమి వాళ్ళల్లో అయితే మధ్యన అయితే చూడండి బొడ్డపక్కులు, జిలేబులు అయితే పట్టాము. కానీ ఇవి దొరికేది కూడా చాలా కష్టమైపోయింది మాకైతే. ఎండిపోయినది అక్కడక్కడ చూసుకుంటా, ఆ కన్నాలు వేసుకుంటా పట్టుకుంటా అయితే వచ్చినా చాలా కష్టపడి వచ్చినాం. అటు చేసి అరకేజీ పైన అయితే పట్టినాము. కేజీ అయితే పట్టలేకపోయాము. అరకేజీ పైన అయితే పట్టినాము. ఈ జిలేబులు అసలు ఈ జిలేబుల కన్నా మేము ఎంత పెద్ద జిలేబులు చూపించేవాళ్ళం. ఇప్పుడైతే చిన్న జిలేబులు చూపిస్తున్నాము. కానీ చిన్నవని అంటామే కానీ పులుసుకు మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సపోజ్ వంకాయ వేసుకుని వండుకోవచ్చు, లేకపోతే మామిడికాయ వేసుకుని వండుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇప్పుడైతే మేము ప్రస్తుతానికైతే వీటిని వంకాయ వేసి అయితే పులుసు పెట్టుకుంటాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సన్న చేపలు, వంకాయ, మామిడికాయ వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోకి లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.